వైవీఎస్ చౌదరి గారు మాట్లాడిన తర్వాత ఇంకో క్వశ్చన్ అడుగుదామని. అందరికీ నమస్కారం. ఈ వేదిక మీద నేను ఉన్నందుకు నాకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. ముందు ముఖ్యంగా ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అందరికంటే ముఖ్యంగా ముందు అభిమానులందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీలో ఈ ఎనర్జీ మీకు మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఆ ఎనర్జీనే నాకు లెజెండరీ నందమూరి తారక రామారావు గారు నాకు ఇచ్చారు. అందుకనే నేను సినిమా రంగానికి వచ్చాను, దర్శకుడిని అయ్యాను, నిర్మాతనయ్యాను. మన సాయి ధరమ్ తేజ్ని పరిచయం చేసే అవకాశం నాకు వచ్చింది. వచ్చినప్పుడు సాయి ధరమ్ తేజ్ని ఒకటే అడిగాను, నువ్వెందుకు నటుడు అవ్వాలనుకుంటున్నావు అని అడిగాను. మనోడు చాలా చిలిపి సరదా మనిషి అనమాట. సాయి ధరమ్ తేజ్ చాలా చిలిపి అనమాట. అంటే రౌడీ అల్లుడు సినిమాలో చిరంజీవి గారు 2 షేడ్స్ ఎలా ఉంటాయో చిరంజీవి గారి పాత్రలో, ఆ షేడ్స్ 2 సాయి ధరమ్ తేజ్లో ఉంటాయి. చిలిపితనం ఉంటుంది, వినయం ఉంటుంది. సాయి ధరమ్ తేజ్ని నేను అడిగాను, నువ్వు హీరో ఎందుకు అవ్వాలనుకుంటున్నావు అంటే, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, లాయర్ అవ్వాలనుకున్నాను, అలాగే ఇంజనీర్ అవ్వాలనుకున్నాను, కానీ ఇవన్నీ ఒక జీవితంలో అవ్వలేను కాబట్టి ఇవన్నీ కలిపితే ఒక హీరో అయితే ఇవన్నీ పాత్రలు నేను ఈజీగా పోషించవచ్చు కదా అని చెప్పాడు. ఆ సమాధానం చూసి నేను షాక్ అయ్యాను. ఒక నటుడు అవ్వటానికి ఎంతో తపించాలి, ఎంతో కష్టపడాలి. ఆ కష్టాన్ని తను ఎంతో కష్టపడ్డాడు. అంటే ఇవన్నీ చదివేదానికంటే కూడా ఎక్కువ కష్టపడ్డాడు. తన బాడీని ఒక క్రమశిక్షణతో 130 kgs నుంచి 75 kgsకి మార్చుకుని, ఆహార్యాన్ని మార్చుకుని తను సృష్టించుకుని ఒక హీరోగా నాకు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం చేసే అవకాశం నాకు దక్కింది. అతను ఈ 10 ఏళ్ల ఈ జర్నీ చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీలాంటి ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నందుకు చాలా ఆనందంగా, అదృష్టం కింద తను ఇంత అదృష్టవంతులైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంటూ, మళ్ళీ తనతో ఒక విజయవంతమైన సినిమా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సో వినండి, మనము కొన్ని క్వశ్చన్స్ అడుగుదాము. దీనికి మా డైరెక్టర్ గారు సమాధానం ఏం చెప్తారు అంటే, రండి ఆ ఇమోజీస్ అటు చూపించు మన వాళ్ళకి. ఏం క్వశ్చన్లు అండి? భయ్యా తోడా ప్యాజ్ డాలో. ఓకే, వింటారు సార్. ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉండేటువంటి ఆడియన్స్, అలాగే ఈ కార్యక్రమాన్ని చాలా మంది లైవ్లో చూస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ, క్వశ్చన్ ఏంటంటే, బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది, తగ్గించండి అని ప్రొడ్యూసర్ అన్నప్పుడు కార్నేజ్ అంటే కోపం మీకు ఏ లెవెల్లో వస్తుంది? అందులోంచి మీరు ఒక కార్డు తీసుకోవచ్చు. లో, మ్యాక్స్, హై. మీడియా గారు నాకు కార్డు ఏది అని. మీకు కూడా రాదా? నాకు అసలు ఎందుకు రాదంటే, ప్రొడ్యూసర్ కూడా నేనే కాబట్టి. అది అందుకనే నాకు రాదు. నేను మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడగట్లేదు. అందుకే మీకు బాగా యాక్టింగ్లో పెట్టేసుకోండి ఈ క్యారెక్టర్కి అని రికమెండేషన్ చేస్తే అప్పుడు మీకు కోపం ఏ రేంజ్లో వస్తుంది? కార్నేజ్. రికమెండేషన్ చేసిన వెంటనే నాకు తల పగిలిపోద్ది మొత్తం. హై రేంజ్లో వస్తుంది కోపం. హై రేంజ్లో కార్నేజ్, ఊచకోత. ఇంకా ఊచకోత అంటే మీకు క్యారెక్టర్ ఫిట్నెస్ ఉంటే. నచ్చకపోతే ఏ పని చెయ్యను. నేను ఒక సీతయ్యని, ఎవరి మాట వినేది లేదు, ఎవరి మాట విన్ను. సూపర్ అండి, సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ తిరుమల కిషోర్ గారు అండ్ వైవీఎస్ చౌదరి గారు. రిక్వెస్టింగ్ both of you all to please be seated. Thank you very much. Thank you. ఒక్క విషయం చెప్పడం మర్చిపోయానండి. ఎస్, చెప్పండి సార్. ఈ కార్నేజ్ రిలీజ్ చేసిన తప్పుడు నేను చూశానండి. అది కార్నేజ్ అని ఒక చిన్న గ్లిమ్స్ లాగా రిలీజ్ చేశారు. సాయి ధరమ్ తేజ్ని ఆ బాడీ కట్లో అట్లా చూసిన వెంటనే నాకు అనిపించింది ఏంటంటే, హీఈస్ గోయింగ్ టు రాక్ విత్ దిస్ మూవీ అనే ఫీలింగ్ నాకు కలిగింది.
ఆ బాడీని ఆ షేప్కి తీసుకురావటానికి తన ఎంత కృషి చేసి ఉంటాడో, ఎంత కష్టపడి ఉంటాడో నేను ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఎంతో కష్టం అనమాట అది. ఎందుకంటే మధ్యలో తనకు జరిగింది నాకు తెలుసు, మనందరికీ తెలుసు. ఆ దేవుడు తన ఎందున్నాడు, వాళ్ళ అమ్మగారి ప్రార్థనలు పూజలు తన ఎందున్నాయి. అందువల్లే తను మళ్ళీ తిరిగి ఆ బాడీ షేప్లోకి రాగలిగాడు. ఎక్సలెంట్గా ఉంది. ఐ విష్ హిమ్ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వైవి చౌదరి గారు అండ్ తిరుమల కిషోర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.